హాయ్ టు ఆల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఐ యామ్ రేణుక. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ యొక్క ఆలోచనలు మీ పైన, మీ వ్యక్తి పైన ఏ విధంగా ఉన్నాయో చూడండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది. మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే చెప్పడం అయితే జరుగుతుందండి. నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను. షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు. ఎనర్జీ ఎలా వస్తే అలాగే మీకు ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే చేయడం అనేది జరుగుతుందండి. ఫస్ట్ వన్ అయితే రివీల్ చేస్తున్నాను. 8 ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది. అంటే థర్డ్ పార్టీ పూర్తిగా మీ వ్యక్తితోనే కలిసి ఉండాలి అనే విధంగా తానైతే థింక్ చేస్తుంది. అంటే తనకి లైఫ్ టైం కమిట్మెంట్ అనేది ఇవ్వమని మీ యొక్క వ్యక్తిని తను అడుగుతుంది. దానికి మీ వ్యక్తి మరి ఒప్పుకుంటారా లేదా అనేసి మనం క్లారిఫికేషన్గా చూద్దాం. తానైతే మీ వ్యక్తిని అయితే అడుగుతుందన్నమాట. నువ్వు నాకు కమిట్మెంట్ ఇవ్వు అనే విధంగా తానైతే అడగడం అనేది చేస్తూ ఉంది. ఫోర్స్ అనేది కూడా పెడుతుంది. అంటే లైఫ్ టైం కలిసి ఉందాము, రీయూనియన్ కార్డ్ అయితే చూపిస్తుంది. అంటే ఇక నువ్వు లైఫ్ టైం నాతోటే ఉండాలి అనే విధంగా మీ వ్యక్తిని తను అడుగుతుంది. మరి మీ వ్యక్తి ఏం చెప్తున్నారు అనేది చూద్దాం. క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. అంటే థర్డ్ పార్టీకి అడిక్ట్ అయిపోయి ఉన్నారు. తన లైఫ్లో కిడ్స్ అయితే ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో. అంటే తను ఇవ్వాలా వద్దా అనే ఒక డైలమా స్టేజ్లో ఆ వ్యక్తి అయితే ఉన్నారు. సెకండ్ ఎనర్జీ అయితే చూద్దాము. ఏస్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది. అంటే ఇది కూడా కలిసి ఉండాలని, అంటే నాకు ఇవ్వు, ఇంకా నేను ఎంతకాలం వెయిట్ చేయాలి, నేను ఇప్పటిదాకా ఎన్నో రోజులైతే థర్డ్ పార్టీ తోటి మీ వ్యక్తి కలిసి ఉంటున్నారు, కానీ తన యొక్క పర్సన్ అని తను ప్రకటించడం అనేది చేయలేదు. ఇక్కడ ప్రకటించడం అంటే తన యొక్క భార్య అని, భర్త అని ప్రకటించలేదు. అంటే చుట్టాల ముందుకు తీసుకెళ్ళి చూపెట్టడం అనేది లేదు. అది ఎప్పుడు చేస్తావు, హిడెన్గా మ్యారేజ్ చేసుకొనైనా ఉండొచ్చు, నన్ను ఎందుకు ఇలా చీకట్లోనే ఉంచుతున్నావు అనేసి అడుగుతూ ఉందన్నమాట. దానికి మరి మీ వ్యక్తి యొక్క సమాధానం ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. స్ట్రెంగ్త్. మీ వ్యక్తి తనకి స్ట్రెంగ్త్ లేదు, ధైర్యం లేదు, నేను ఈ యొక్క బంధాన్ని ఇలాగే హిడెన్గా ఉంచుతాను అని మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు. పూర్తి కమిట్మెంట్ అయితే మీ వ్యక్తి ఇవ్వడం లేదండి. తనకు ఏదైతే థర్డ్ పార్టీ కోరుకుందో అది మీ వ్యక్తి అయితే ఇవ్వడం లేదు. ద వరల్డ్ కార్డ్ వచ్చింది. అంటే థర్డ్ పార్టీకి మీ యొక్క వ్యక్తి పైన చాలా అట్రాక్షన్ అనేది ఉంది. తనతోటి చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ ఉందన్నమాట. హ్యాపీగా సంతోషంగా ఉందాము అనే వర్షన్లో తనైతే ఉండడం అయితే జరుగుతుంది. మరి దానికి మీ వ్యక్తి ఏమంటూ ఉన్నారు? తన లైఫ్లో గొడవలు అనేటివి జరుగుతున్నాయి. అంటే తనని ఇంకెవరో కూడా కంట్రోల్లో పెడుతున్నారు. అంటే తన ఫ్యామిలీ అయి ఉండొచ్చు, లేదా తనకి కొన్ని బరువు బాధ్యతలు, ఇక్కడ కిడ్స్ అయితే చూపిస్తూ ఉన్నారు. మీ యొక్క పర్సనల్ లైఫ్లో కిడ్స్ అనే వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ గురించి ఆలోచించమని, వాళ్ళ యొక్క ఫ్యూచర్ కెరీర్ గురించి కూడా డెసిషన్ అనేది తీసుకోమని తన లైఫ్లో ఉన్న వాళ్ళు తనని పుషింగ్ అనేది చేస్తూ ఉన్నారనమాట. ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. అంటే థర్డ్ పార్టీ ప్రతిరోజు ప్రతినిత్యం కూడా నువ్వు నాతోటే ఉండాలి, నువ్వు లేకుండా నేను ఉండలేననే విధంగానే చెప్పుకొస్తుంది. బట్ మీ పర్సనే సాకులు అయితే చెప్తూ ఉన్నారు. మరి దీనికి ఏ విధంగా చెప్తారో చూద్దాం. ఈ కార్డుకి క్లారిఫికేషన్గా సన్ కార్డు. అంటే కలిసి ఉందామనే చెప్తూ ఉన్నారనమాట. థర్డ్ పార్టీ తోటి మీ వ్యక్తి కూడా గొడవలు అవుతున్నాయి, ఇలా జరుగుతున్నాయి, అలా జరుగుతున్నాయి. ఫ్యూచర్లో అంటే సన్ కార్డ్ అనేది రావడం అనేది జరిగింది. అంటే సూర్యోదయము, మనకి ఈ రోజు అనేది గడిచిపోతేనే మనకి రేపు సూర్యోదయం అనేది వస్తుంది. అంటే ఫ్యూచర్లో కమిట్మెంట్ ఇస్తా అని చెప్తున్నాడు. తనకి ఇప్పుడైతే ఇవ్వను అంటే అది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. రీయూనియన్ కార్డే. కానీ ఇంకా మిగతా ఎనర్జీస్ ఎలా వస్తాయో చూద్దాం. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ. అంటే మీ యొక్క వ్యక్తి యొక్క మాటలు థర్డ్ పార్టీ పూర్తిగా నమ్మడం అయితే లేదు.
నమ్మకుండా ఉంటుందన్నమాట. దానివల్ల తనకు కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, బాధపడుతుంది. పెయిన్ అనేది థర్డ్ పార్టీ అనుభవిస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ అనుభవిస్తుంది పెయిన్, మీ పర్సన్ కూడా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. 4 ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది. అంటే తన చుట్టూతల ఉన్న వాళ్ళు ఈ పర్సన్ మంచి వ్యక్తి కాదు అని మాట్లాడుకోవడం, ఇవన్నీ చూస్తూ ఉన్నారనమాట. దానివల్ల ఈ వ్యక్తికి కూడా చాలా బర్డెన్ లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉన్నారు. ఎట్ ప్రజెంట్ మంచి జీవితం అయితే లేదు. అంటే అప్పటికప్పుడే ఆనందంగా కలిసి ఉంటున్నారు, మళ్ళీ అప్పటికప్పుడే గొడవలు జరుగుతూ ఉన్నాయి, ఆటుపోట్లు అనేటివి అయితే ఉన్నాయి. అంటే వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఆ బంధం అనేది కలుపుకున్నారో ఆ సంతోషాన్ని వాళ్ళు చూడలేకపోతున్నారు, దాన్ని ఆస్వాదించలేకపోతూ ఉన్నారు. థర్డ్ పార్టీ అయితే ఆల్మోస్ట్ టోటల్గా మీ పర్సన్ని మీకు దూరం చేసేసి తానే మీ పర్సన్ యొక్క పర్మనెంట్ పర్సన్గా కంటిన్యూ అయ్యే ఎనర్జీసే వస్తూ ఉన్నాయి. కానీ మీ పర్సనే తనకి పూర్తి స్టెబిలిటీ అనేది ఇవ్వడం లేదు. ఎందుకంటే తన లైఫ్లో ఈ యొక్క థర్డ్ పార్టీ ఒక ఆప్షన్ మాత్రమే, థర్డ్ పార్టీ లైఫ్ కాదు. దానివల్ల మీ పర్సన్ థర్డ్ పార్టీకి కమిట్మెంట్ ఇవ్వలేకపోతూ ఉన్నారు. అలాగే క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. థర్డ్ పార్టీ లైఫ్లో కూడా థర్డ్ పార్టీకి కూడా కిడ్స్ చూపిస్తూ ఉన్నారండి. అంటే తన లైఫ్లో కూడా పిల్లలు, బరువు బాధ్యతలు అయితే ఉన్నాయి. ఇద్దరికి వేరే లైఫ్స్ అయితే ఉన్నాయి, ఎవరి జీవితాలు వాళ్ళకైతే ఉన్నాయి. మీ పర్సన్ థర్డ్ పార్టీ ఇద్దరిది కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ అండి. ఎవరి లైఫ్ వాళ్ళకున్న వాళ్ళ అన్నీ కూడా సీక్రెట్గా ఉన్నా కూడా పబ్లిక్గా అనౌన్స్మెంట్ చేసుకొని ఉందామనే వర్షన్లో థర్డ్ పార్టీ చెప్తుంది. దానికి మీ పర్సన్ అయితే అభ్యంతరాలు అనేటివి అయితే వ్యక్తం అయితే చేస్తూ ఉన్నారు. 5 ఆఫ్ హ్యాండ్స్ 2 రావడం అయితే జరిగింది. 5 ఆఫ్ హ్యాండ్స్ కొట్లాటలు అయితే జరుగుతూ ఉన్నాయండి. దానివల్ల మీ పర్సన్ భయపడుతూ ఉన్నాడు. అంటే ఇటు నుంచి ఏం యుద్ధం జరుగుద్దో, అటు నుంచి ఏం యుద్ధం జరుగుద్దో అనే వర్షన్లో థింక్ అయితే చేస్తున్నారు. థర్డ్ పార్టీ బర్డెన్ లైఫ్ అనేది లీడ్ చేస్తుంది. అంటే అంత హ్యాపీగా అయితే లేదు. మీ పర్సన్ యొక్క లైఫ్ ఏ విధంగా ఉంది, తనది కూడా డబ్బు పరమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళైతే ఉన్నారండి. అలాగే క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ, మీ పర్సన్ ఎప్పుడూ థర్డ్ పార్టీ స్పై చేసుకుంటూనే ఉంటుంది. ఈ పర్సన్ ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు, మరి నాకేమైనా అన్యాయం చేస్తారా అనే విధంగానే ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. మీ పర్సను ఆలోచిస్తూ ఉన్నాడు. అంటే తను నైట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది, రీయూనియన్ కార్డ్ రావడం అయితే జరిగింది, పవర్ కట్ అయిందండి. మీ వ్యక్తి మీ లైఫ్లోకే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు. అంటే అది కూడా న్యూట్రల్గా డబుల్ మాస్క్ వేసుకొని ఉన్నారు. అంటే మీ వ్యక్తిలోకి ఇప్పుడు మీ జీవితంలోకి వస్తే ఏం జరుగుతుందో అనే ఒక భయం కూడా తనకైతే ఉంది. తనకి థర్డ్ పార్టీ తోటి పూర్తిగా ఉండే ఉద్దేశం అయితే లేదు. 5 ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ, థర్డ్ పార్టీ లైఫ్లో కూడా కొట్లాటలు జరుగుతున్నాయి. ఇద్దరు జీవితంలో కూడా కొట్లాటలు, గొడవలు, అంటే ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళకి. థర్డ్ పార్టీ లైఫ్లో కొట్లాటలు, గొడవలు జరుగుతున్నాయి, మీ పర్సన్ లైఫ్లో జరుగుతున్నాయి. మీ పర్సన్ కూడా 10 ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ బర్డెన్ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా బర్డెన్ లైఫ్స్ అనేటివి లీడ్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది మాత్రం అయితే జరగలేదు. దానివల్ల ఇద్దరు కూడా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లోనే ఉన్నారు. మీ వ్యక్తి ఉన్నారు, 10 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది. అలాగే థర్డ్ పార్టీ కూడా ఉండడం అయితే జరిగింది. మీ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ డబుల్ మాస్క్, అంటే ఫేస్కి ఇక్కడ మాస్క్ వేసుకొని ఉంది చూడండి. అంటే ఈ వ్యక్తికి ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉంది, థర్డ్ పార్టీని వదిలేసే ఉద్దేశం తనకైతే ఉంది. ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి. ఇది అన్ని రాశులకు వర్తించడం అయితే జరుగుతుంది, ప్రతి ఒక్క రాశులకు కూడా. ఎందుకు అనంటే ఇది జనరల్ రీడింగ్. ఇవి మీకు 30 to 40 వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి, పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. నాది ఆ ఛానల్ అనేది బ్లాక్ గార్డెన్, దాంట్లో కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాయండి. నా ఈ ఛానల్లో వీడియోస్ మళ్ళీ మీకు డైలీ అప్లోడ్ కావడం, కంటిన్యూస్గా రావడం అనేది జరుగుతుంది. దాంట్లో కొన్ని ఇబ్బందులు అనేటివి ఏర్పడ్డవి, దానివల్ల ఇది మళ్ళీ రన్ చేయడం అనేది అయితే జరుగుతుంది. మీకు ప్రతి టైంకి మళ్ళీ వీడియోస్ అనేటివి అప్లోడ్ అవుతాయి. మీరు ఈ ఛానల్ని ఫాలో అవ్వచ్చు రెగ్యులర్గా. మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు ఐఎమ్ వెరీ సారీ. నెక్స్ట్ కంటిన్యూస్గా వీడియోస్ అనేది రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై, సీ యూ అండి.